నమస్తే, వెల్కమ్ టు లియో. రంగన్న అయితే వయసు రీత్యా చనిపోయారని చెప్పినప్పటికీ వైద్య పరీక్షల ద్వారా ఏదైతే కూటమి ప్రభుత్వం దీనిపైన విచారణ జరిపిన తర్వాత భారీ బందోబస్తు దాదాపు ఒక 50 నుంచి 70 వరకు పోలీసులను పెట్టి తను ఎక్కడైతే అంత్యక్రియలు జరిగిన దగ్గరే మళ్ళీ రీపోస్ట్ మార్టం చేసి ఇప్పుడు ఒక ప్రాథమిక విచారణలో తేలింది ఏంటి అంటే స్లో పాయిజన్ అని చెప్పి. ఎందుకని వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అనుమానాస్పద మృతులు దాదాపు మనం చూసుకుంటే మొదట డ్రైవర్ కావచ్చు, గంగాధర్ రెడ్డి కావచ్చు, గంగిరెడ్డి కావచ్చు, అభిషేక్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా రంగన్న కావచ్చు. సో వీళ్ళందరూ కూడా అనుమానాస్పద మృతులు ఎందుకు అవుతున్నారు? ఇప్పుడు తేలింది ఏంటి అంటే స్లో పాయిజన్ అని చెప్పి తేలింది రంగన్న విషయంలో. మొత్తానికి పూర్తి విచారణ అయ్యే లోపల ఏం తేలబోతుంది? ఖచ్చితంగా అవినాష్ రెడ్డి ఏదైతే విజయసాయి రెడ్డి చెప్పినట్టుగా అవినాష్ రెడ్డి ఇరుక్కోబోతున్నాడా? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు ఎలా జరిగిందని చెప్పేసి చాలా కళ్ళకు కట్టినట్టుగా చూపించింది వివేకం అనేటువంటి సినిమా. అది కూడా పూర్తి ఛార్జ్ షీట్ ఏదైతే చెప్పిందో ఛార్జ్ షీట్లో ఉన్న విధాలుగే వాళ్ళు ఒక సినిమాని అయితే తీశారు. దీంట్లో ఇంకా క్రూరమైనటువంటి ఒక విషయం ఏంటంటే ఒక కుక్కను కూడా చంపడం. అంటే రెక్కి నిర్వహిస్తూ ఫస్ట్ కుక్క ఏదైనా అడ్డుపడే అవకాశం ఉందని చెప్పి కుక్కను కూడా చంపడం. సో ఈ యొక్క సీన్లు ఎలా చూడాలంటారు? ఇలాంటి హత్య సీన్లు కావచ్చు, గతంలో ఎప్పుడన్నా పొలిటికల్ మర్డర్స్ మీరు ఎప్పుడన్నా సరే చూసారా అంటే ఏం చెప్తారు? అంటే ఇంత దారుణంగా సొంత మనుషులను చంపుకోవడం మనకు తెలియదండి. ఇదే ఫస్ట్ టైం మనం చూడడం. అంటే చాలా వింటాము, కాకపోతే ఏంటంటే ఒక వైఎస్ కుటుంబంలో జరగటం అనేది, అంటే అందులో పొలిటికల్గా వాళ్ళది ఒక 40 ఏళ్ళుగా వాళ్ళు రాజకీయాల్లోనే ఉంటున్న ఫ్యామిలీ ఒక ఎంపీ సీట్ కోసం ఈ రకంగా ఒక బాబాయిని హత్య చేయించడం అనేది మనం ఎక్కడ వినుండం. మొట్టమొదటిసారి కావచ్చు మేబీ, అంటే మన రాజకీయ చరిత్రలో. అంటే మనిషి క్రూరత్వానికి ప్రతీక అనే దానికి కుక్కను చంపటం, అంతే కదా. అంటే మనం మూగజీవాల మీద మన ప్రతాపం చూపించటం అనేది ఎంత తప్పు. మీకు అసలు చంపటం ఎంత తప్పో, మనిషిని చంపటం ఎంతో, మూగజీవాలను చంపటం ఇంకా పెద్ద తప్పు. ఎందుకంటే వాటికి నోరు లేదు కాబట్టి. కాకపోతే ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఒక సొంత బాబాయిని చంపి 5 ఏళ్ళు కాదు 6 ఏళ్ళు అవుతుంది. అంటే అందరూ అనొచ్చు కూటమి ప్రభుత్వం వచ్చాక ఏం చేస్తోంది, నిద్రపోతుందా అని. 5 ఏళ్ళు ఒక సొంత అన్న కొడుకు ముఖ్యమంత్రిగా ఉండి నిమ్మకు నీరెత్తినట్టున్న మనిషి కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఆర్థిక అవకతవకల్ని వాళ్ళు సరిచేస్తారా? ఓ పక్క ప్రాజెక్టులు తీసుకొస్తారా? ఓ పక్క ఉద్యోగాలు కల్పిస్తారా? ఓ పక్క జీతాలు ఇస్తారా? ఎన్నింటి మీద దృష్టి పెట్టాలి? అంటే చేస్తారు. 9 నెలలు అవుతోంది, కరెక్టే. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏదైతే మొన్న బయటకు వచ్చి, అంటే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి కొద్ది రోజులు అయింది, కాకపోతే లేటెస్ట్గా ఆయన ఒక విచారణ ఎదుర్కొన్న సందర్భంలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన క్లియర్ కట్గా చెప్పాడు కదా. చెప్పిన దాన్ని బేస్ చేసుకుని ఇవాళ రంగన్న హత్యకి సంబంధించి ఒక సిట్టు విచారణ ఏదైతే వేశారో వాళ్ళు కొంచెం కదలిక వచ్చింది వాళ్ళల్లో. ఆ కదలిక రావడంలో వాళ్ళు మీరు చెప్పినట్టుగా రంగన్న శవం నుంచి ఒక 20 నమూనాలు తీసుకున్నారు. అవి ఖాళీ గోళ్ళ, లేకపోతే చేతి గోళ్ళ, జుట్ట, ఇవన్నీ కాకుండా మొత్తం ఒక 20 నమూనాలు అయితే తీసుకోవటం జరిగింది. అంతటితో ఆగకుండా వాళ్ళు ఏం చేశారంటే పులివెందుల్లోని బాకరావుపేట ఏదో అతని ఇల్లు ఉంది కదా, అక్కడ ఆ ఇంటి చుట్టుపక్కలంతా కూడా వీళ్ళు సిట్టు బృందం పరిశీలించడం జరిగింది. అంటే ఏమన్నా దొరుకుతాయా మనకి క్లూజ్ ఏమన్నా. ఎందుకంటే అతనికి స్లో పాయిజన్ ఇచ్చారు అనే మాట బయటకు వచ్చింది. స్లో పాయిజన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంజెక్షన్స్ వాడచ్చు, లేదు మందులు ఇచ్చారా, అంటే ఏ రకంగా వాళ్ళు వాడారు, ఎంత తెలివైన దొంగ అయినా కూడా, లేదు ఎంత తెలివైన టెక్నీషియన్ అయినా కూడా ఒక చిన్న లూప్ హోల్ ఉండొచ్చు కదా, మర్చిపోవచ్చు. సో ఆ రకంగా ఏమైనా మర్చిపోయాడా ఎవరైనా అని మొత్తం పరిశీలించారు. అంతేకాకుండా వాళ్ళు ఏం చేశారంటే చుట్టుపక్కల పరిసరాల్లో ఉంటారు కదా జనాలు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని విచారించడం కూడా జరిగింది. అంటే రంగన్న ఎలా ఉండేవాడు ఇంతకుముందు, రంగన్నకి ఎప్పటి నుంచి అనారోగ్యం, ఆ తర్వాత రంగన్న రాత్రిపూట నిద్రపోయేవాడా లేదా, ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నాడా, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. తర్వాత రంగన్నకి ఏ రోజైతే చనిపోయాడో ఆ రోజు ఎన్నింటికి బాగోలేకుండా అయింది, అతన్ని ముందు పులివెందుల ఆసుపత్రికి ఎప్పుడు తీసుకెళ్లారు, అక్కడ అసలు ఏ రకమైన వైద్యం అందించారు, అక్కడి నుంచి రిమ్స్కి ఎప్పుడు తీసుకెళ్లారు,
అక్కడ ఎటువంటి వైద్యం ఇచ్చారు, ఇవన్నీ కూడా వాళ్ళు విచారణలో వాళ్ళు భాగంగా వాళ్ళు అడగటం జరిగింది. తర్వాత ఇక్కడ మనకి సందేహం ఏమొస్తుందంటే అసలు రంగన్నకి స్లో పాయిజన్ ఇచ్చినప్పుడు మరి అక్కడ ఉండే సెక్యూరిటీ ఎవరున్నారు, ఆ సెక్యూరిటీ ఎవరున్నారు ఆ టైంలో, అది కూడా వాళ్ళు విచారిస్తున్నారు. ఎందుకంటే సెక్యూరిటీ ఏమైనా చేశాడా. ఇక్కడ ఇంకొక విషయం మనం ఏం చెప్తామంటే సెక్యూరిటీ వరకు ఆగకుండా మీరు సెక్యూరిటీ ఫోన్ కూడా పరిశీలించాలని మనం చెప్తాం. ఎందుకంటే లావాదేవీలు ఎవరితో జరిగాయి, ఫోన్ అంటే ఆ రోజు ఫోన్ ఎవరితో మాట్లాడాడు, అతను ఏ టైంలో మాట్లాడాడు, మాట్లాడాక రంగన్న చనిపోయాడా, ఈ విషయాలు కూడా అంటే మన సిట్టుకి చెప్తున్నాం మీరు గమనించాలని. వాళ్ళు చెయ్యరని కాదు, మన సూచన మనం చేస్తున్నాం. ఆ తర్వాత అసలు కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా ఊళ్ళోకి, లేదు అవినాష్ రెడ్డి మనుషులు ఎవరైనా వచ్చారా, అవినాష్ రెడ్డి వచ్చాడా, లేదు జగన్మోహన్ రెడ్డి తరఫున ఎవరైనా వచ్చారా, లేదు సజ్జల మనుషులు ఎవరైనా వచ్చారా. ఎందుకంటే మీరు అలా ఎలా అంటారో నన్ను అడగచ్చు మీరు. కానీ సందేహం వచ్చాక ఏమండి, సందేహం ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళేంటి బయట వాళ్ళేంటి అందరూ ఒకటే. తప్పు జరిగాక ఇప్పుడు మన ఇంట్లో తప్పు జరిగినప్పుడు మన్ని కూడా అనుమానిస్తారుగా, అది దానికి మనం తప్పుగా తీసుకోకూడదు. ఎవరు చేశారు, ఎలా చేశారు, ఒక మర్డర్ కావచ్చు, ఒక దొంగతనం కావచ్చు, అది ప్రూవ్ అయ్యే వరకు ప్రతివాడు అనుమానితుడే. అది కూడా మనం చూసుకుంటే అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చినప్పుడు గూగుల్ టేక్లో ఉన్నటువంటి ఒక అడ్రస్లు పూర్తిగా బయటపెట్టిన తర్వాత తను మాట్లాడిన మాటలు ఏంటి అంటే, ఒక కన్నుని ఇంకొక కన్ను పొడుచుకుంటుందా, ఒక పక్క మా సొంత బాబాయ్, మరో పక్క నా తమ్ముడు చాలా చిన్న పిల్లవాడు అని చెప్పేసి మాట్లాడారు. సో మళ్ళీ ఏదైతే జగన్ మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో తనకే బూమరాంగ్ అయ్యి సొంత చెల్లిని తల్లిని కూడా కోర్టుకి ఈడ్చారు. సో నిజంగా ఒక కన్నుని ఇంకో కన్ను పొడుచుకుంటుందా లేదా, నిజంగా జగన్ రెడ్డి మనస్తత్వాన్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? పులి తన పిల్లల్ని తను తినేస్తుంది అంటారు, పాము కూడా తన పిల్లల్ని తను తినేస్తుందో గుడ్లు తినేస్తుందో అంటారు. అట్లాగా ఆటవిక న్యాయంలో ఏదైనా జరగచ్చు. దానికి మీరు ఇలా చేస్తారా అని వాళ్ళు ప్రశ్నిస్తే ఏమో నువ్వే చేయొచ్చు, ఎవడికి తెలుసు. ఇప్పుడు అందుకు ఉదాహరణ నువ్వు అన్నట్టుగా కంటికి కన్ను, ఇప్పుడు ఉంది కదా పంటికి పన్ను కంటికి కన్ను అనేది ఒక నానుడు ఉంది కదా. అట్లాగా కన్నుని కన్ను పొడుచుకోకపోయినా సొంత తల్లి చెల్లిని మాత్రం బయటికి పంపిస్తారు. ఎందుకంటే ఆస్తి ముఖ్యం, బాండ్లు ముఖ్యం. మనకి సరస్వతి పవర్ ప్రాజెక్టుకి సంబంధించిన అవి ఏవైతే ఉన్నాయో అవి ఆ షేర్స్ అమ్మ ఎప్పుడైతే రాసేసిందో ఆయనకి మరి ప్రేమ ఆప్యాయత చచ్చిపోతుందా, మరి చచ్చిపోయిందని మరి కోర్టు మెట్లకి చెప్పారుగా జగన్మోహన్ రెడ్డి. ప్రేమ ఆప్యాయత చనిపోయిన తర్వాత మనిషిని చంపడం కూడా పెద్ద విషయం. నేను అన్నది అదే, మీకు తల్లి చెల్లి ఒక షేర్ ఇవ్వనప్పుడు, షేర్స్ తీసుకున్నప్పుడు మీకు ప్రేమ ఆప్యాయత చచ్చిపోతే, ఆస్తి పంపకాల్లో మీకు తేడా వచ్చి మీరు తల్లిని తరిమేసి చెల్లిని గెంటేస్తే మరి అలాంటి వాడు ఒక ఎంపీ సీట్ కోసం బాబాయ్ని చంపించాడు అనుకోవడంలో వింతే ఉంది, తప్పే ఉంది అందులో. చేస్తావా అంటే ప్రూవ్ అయితే ఎవరు చేశారో తెలుస్తుంది. అప్పుడు చేస్తావా చేయలేదా చేసావా అనేవి అప్పుడు బయటకు వస్తాయి. అందుకని ఎవరిని నమ్మడానికి లేదండి. ప్రెసెంట్ మనం కలియుగంలో ఉన్నాం. అందుకని ముసలాలు ఎక్కడ పడతాయి అంటే మనం చెప్పగలమా? అది కాక లక్ష్మీ పార్వతి కూడా ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవం రోజే కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చెప్పేసింది. కాకపోతే పేరు మార్చి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పింది తప్ప, సినిమాలు చూసారా మీరు? ఆ సినిమాలలో విలన్లు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళ చేతికి మట్టి అంటకుండా కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా వాడుకుంటారన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఎలాగ వాడిన తర్వాత వీళ్ళు ఎలా చంపుకుంటూ వస్తున్నారు కంప్లీట్గా చెప్పేసింది. సో నిజంగా దీన్ని ఒక ఆధారంగా తీసుకోవచ్చు అంటారా? అది పనికొస్తుందో లేదో మనకు తెలియదు, కానీ మీకు అదే చెప్పా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అందరినీ నమ్మి చుట్టూ పెట్టుకున్నాడు కదా, ఆ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు డబ్బులు తీసుకుని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. బయటకు వచ్చిన వాళ్ళు ఒకళ్ళు, లోపల ఉన్న వాళ్ళు ఒకళ్ళు శత్రువులు అతనికి. విజయసాయి రెడ్డి బయటకు వచ్చి ఓపెన్గా మాట్లాడుతున్నారు. లక్ష్మీ పార్వతి మీరు చెప్పినట్టుగా ఆవిర్భావ దినోత్సవం రోజే చాలా గొప్పగా మాట్లాడుతున్నాను, నాకు చాలా భాష వచ్చు, చాలా భాషా పటుత్వం ఉంది అనుకుంటూ ఆవిడ జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ముంచేసింది. ఆవిడ జనరల్ సెక్రటరీ హోదాలోనే ఏదో వచ్చింది ఆవిడ. సో వచ్చి ఆవిడ మీరు చెప్పినట్టుగా క్లియర్ కట్గా ఎవడు తప్పు చేశాడు, ఎలా చేశాడు, ఆ రోజు ఏం జరిగింది అనేది ఒక చంద్రబాబు నాయుడు పేరు ఆపాదిస్తూ ఆవిడ చెప్పడం జరిగింది. కానీ మీరు చెప్పినట్టుగా దాన్ని మనం క్లియర్ కట్గా అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఆపాదించుకోవాలి. అంటే జరిగింది అక్కడ అదే. కాబట్టి లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళు
అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటారు అనడానికి ఉదాహరణ ఇదే. అంతకుమించి ఏం లేదు. అంటే డబ్బులు తీసుకున్నందుకు ఆవిడ తన డ్యూటీ తను సక్రమంగా చేసింది ఆ రోజు. అంటే ఎక్కడో ఎన్టీఆర్ గారు ఆవిడ ఆవహించారేమో మనకు తెలియదు. అయితే ఇప్పుడు ఈ రంగన్న స్లో పాయిజన్ సంబంధించినటువంటి కేసులో ఇప్పటికే సిట్ అయితే ఏర్పాటైంది. దాని తర్వాత దీని మీద కొంత కదలికలు కూడా వచ్చాయని చెప్పేసి అంటున్నారు. సో ఖచ్చితంగా ఇది అతి తొందరలో దీనిపైన శిక్షలు పడబోతున్నాయంటే ఏమంటారు? పడాలండి, ఇప్పటికే లేట్ కదా. ఇప్పుడు కానీ ఒకటండి, ఇప్పుడు రంగన్నది ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు రంగానికి స్లో పాయిజన్ ఇచ్చారన్నా ఇవ్వలేదన్నా కూడా ఇప్పుడు ఇంకా ఫరకేం పడదు. అంటే ఇంకొక కొత్త శిక్ష అనేది ఆ చేసిన వ్యక్తికి అదనంగా ఒక శిక్ష చేరుతుంది అంతే. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే అసలు వివేకానంద రెడ్డి హత్య జరిగిన దానికి సాక్షులు ఇంకెవరున్నారు? ఇప్పుడు సునీత అండ్ సునీత హస్బెండ్ పరిస్థితి ఏంటి? దస్తగిరి ఒకరు. దస్తగిరికి నిన్ననే కొంచెం సెక్యూరిటీ పెంచారన్నారు. కానీ ఒకటండి, ఇప్పుడు మీరు మొత్తం గమనిస్తే ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్ని ఒక బోరుగడ్డది కావచ్చు, లేదు వివేకానంద రెడ్డికి సంబంధించి రంగన్న హత్య కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఇంకా సగం పైగా ప్రక్షాళన జరగాలి. ఇంకా కోవర్ట్స్ అలాగే ఉన్నారు. ఇప్పుడు ఇవాళ మీకు ఒక మద్యం కుంభకోణం మీద మీకు వచ్చింది, మీరు చూసారులే నాకు తెలీదు. మద్యం కుంభకోణానికి సంబంధించిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు జరిగే లావాదేవీలన్నీ, అంటే ఆర్థిక లావాదేవీలు కావచ్చు, మద్యం ఎంత అమ్మబడింది కావచ్చు, ఇవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తున్నాయి. ఓకే, అండ్ దెన్ సజ్జలకి తెలుస్తున్నాయి. ఇంకా విశిష్ట కంపెనీ అని సజ్జలు ఏదైతే పెట్టారో ఆ కంపెనీ ద్వారానే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు ఇది అప్రస్తుతం అనుకోవచ్చు, కాదు ప్రస్తుతమే. ఎందుకంటే చాలా అవసరం. మనం ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే గత ప్రభుత్వ హయాంలో ఏ కంపెనీలు అయితే ఉన్నాయో, ఏ వ్యక్తులైతే ఉన్నారో, ఏ పోలీసులు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళ స్వామి భక్తిని మర్చిపోకుండా వాళ్ళు తాడేపల్లి ప్యాలెస్కి వాళ్ళు ఇంకా అన్నీ అందించడం జరుగుతోంది. అంటే సమాచారం, అంటే నిఘా వర్గాల్లాగా వాళ్ళు పనిచేస్తూ ఇక్కడ ఏం జరుగుతోందో ప్రతిరోజు వాళ్ళు అక్కడ అందిస్తున్నారు. కాబట్టి దీని మీద హోంశాఖ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళందరూ దృష్టి పెట్టాలండి. ఇది చిన్న విషయం కాదు. అంటే మీరు అంతా సరైపోతుందిలే అనుకుంటే అవ్వదు. మనం చెప్తున్నది అది. ఇప్పుడు ప్రక్షాళన జరగాలని చంద్రబాబు నాయుడు గారు అని 2-3 నెలలు అయింది అప్పుడే. కాబట్టి దాని మీద ఒక చర్యలు కావాలి. ఇప్పుడు ఎవరు కోవర్ట్లు ఉన్నారు, లేకపోతే ఒక బోరుగడ్డకి అంత రాచమర్యాదలు జరుగుతున్నాయంటే ఎట్లా జరుగుతున్నాయి? ఇప్పుడు వల్లభనేని వంశీకి మనకు తెలియదు ఏం జరుగుతుందో. అంటే పోసాని కృష్ణమురళి అంటే అంత స్థాయి కాదు కాబట్టి మరి అంత బాగా పట్టించుకుంటున్నారు లేదో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేయాల్సి, నిన్నను ఎవరు వైసీపీ వాళ్ళు అంటున్నారు, అసలు వల్లభనేని వంశీ ఎవడు? వాడు ఉంటే ఎంత, పోతే ఎంత? వాడు తెలుగుదేశం నుంచే వచ్చాడు కదా అనే స్థాయికి ఒక వైసీపీ లీడర్ మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి ఇప్పుడు ఎవరు ఆలోచించుకోవాలి? తెలుగుదేశం నుంచి వెళ్ళి వైసీపీ కొమ్ము కాసిన వీళ్ళందరూ కూడా మన గతి ఏంటి, మనం ఏం తప్పులు చేసాం, ఒప్పులు చేసాం, ఒక్కసారి వాళ్ళు జైల్లో కూర్చుని వాళ్ళ ఆత్మవిమర్శ వాళ్ళు చేసుకోవాలి. ప్లస్ ఈ ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఈ రంగన్న హత్య అనేది వెంటనే తేలాలి, అది ఎవరు చేశారు ఏంటి అనేది. ఎట్ ద సేమ్ టైం మొత్తం పోలీస్ శాఖ అనేది లేదు, సిఐడి ఏదైనా సరే ఈ శాఖలన్నీ కూడా ఎంతవరకు ప్రక్షాళన చేయాలి, ఇందులో నిజంగా స్వపక్షం ఏది, విపక్షం ఏది అనేది ఈ ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో చూద్దామంటే ఖచ్చితంగా రంగన్న ఏదైతే స్లో పాయిజన్తో చనిపోయాడని చెప్పి ప్రాథమికంగా నిర్ధారించారు, దీని తర్వాత జరగబోయేది కావచ్చు, గూగుల్ టేక్అవుట్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, మొత్తానికి ఈ అరెస్టుల పరమంతా తొందరగా సాగాలని చెప్పి సునీత గారు కోరుకుంటున్నారు. సో కూటమి ప్రభుత్వం కూడా దాని దిశగా అయితే చర్యలు చేస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.